నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్లాగ్. సో ఈరోజు కూడా పొద్దున్నే అయితే మా ఇంటి దగ్గర నుంచి తిని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి. అందరూ కూర్చున్నాం. ఇక్కడ ఐసులు అయితే తెప్పించుకున్నాం. అందరికీ ఐసులు అన్నీ అయిపోయాయంట, లంగట్లు ఈ తప్ప ఇంకేం లేవంట. ఈ అయితే ఐసులు తెచ్చినాడు, అందరికి తలా ఒకటి పంచాలకు. చిన్నపిల్ల తినేటప్పుడు ఎందుకు తీస్తావు? తినేటప్పుడు ఎందుకు తీస్తావు? నీకే రేట్ ఎక్కువ, 20 రూపాయలు ఇద్దరమ్మని. మే ఇద్దరే మెదమే చెప్తా దో 10 ఇంతమందికి. ఇంకా ఎవరున్నారు? దినగాడికి ఇది, నాకు ఒకటి ఇది. న్యాచురల్ ఉండాల. ఏమో నైస్ గీస్ అదంతా నాకులే, నేనంతే. బా నువ్వు తినవా? నువ్వు వీడియో ఉండాలని తినవు. రే కవర్ మన నాకినాడు లేడా బావా? వీడియో కూడా తీసేయండి అంటున్నాడు. అదే కప్ ఐస్ క్రీమ్. ఫ్రెండ్స్ చూసారా, నా చేతిలో పెరుకునేది ఫ్రెండ్స్. చూడండి ఆ పక్క రెండు చేతుల్లో తింటారు ఫ్రెండ్స్. ఏమో ఎప్పుడు అయితే ఇది బాగుంది, అది వరస్ట్గా ఉంది. నన్ను పలకరి బాబోడా, నన్ను పలకరి బాబు. మధ్యాహ్నం అయితే అన్నం తినేసినాం. మధ్యాహ్నం ఏం చేసేదంటే పప్పు రసము మునక్కాయ తాలింపు చేసి తినేసినాం. ఊడకు తట్టుకోలేక వీడియో అయితే తీలే, అందరం గలగలా ఉన్నామనేసి. ఇప్పుడు మగ పిల్లోళ్ళు మా తమ్ముళ్ళు ఈయనైతే మాత్రం సినిమాకి పోయినారు. మేము ఆడవాళ్ళు బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరికి మాత్రం నిన్నటి నుంచి నీళ్ళు పోసుకునే దానికి అయితే తీరికే దొరకలే. నీళ్ళు పోసుకొని మొత్తుకుంటున్నాము వాళ్ళని. నీళ్ళే పోసుకోలే అవన్నీ చెప్తారు ఎవరు. అందుకే వాళ్ళిద్దరికి ఆడ బకెట్లో నీళ్ళు ఉండే, ఇప్పుడు నీళ్ళు పోస్తాం వాళ్ళిద్దరికి. మేమైతే ఇప్పుడు టీ తాగుతాం. కొంచెమే లేబో, టీ ఎక్కువ తాగలే, కొంచెం టీయే తాగుతాండ, ఎక్కువ ఇలే. నువ్వు లేవని అది కొంచెం పోసి ఇచ్చినారు. పూజీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్. ఇప్పుడు దాకా నేను వీడియో తెచ్చంటే కెమెరా లాక్కొని తుంగి చూసింది, ఆపేసింటే ఇప్పుడు వీడియో తీర్చానని చెప్పి పోతాను చూడు ఉసక్క. కొబ్బరి నూనె పెట్టుకొని జడ వేసుకునే దానికి జిడ్డు ఉండదు మొహము. ఇంకేడ మొఖాలు కడుక్కుని ఇదేం లేడ. అయితే న్యాచురల్ మొత్తం పల్లెటూరు వైబ్ అనమాట. మా పిన్ని దొండకాయలు వచ్చాడ, కడపకు దొండకాయలు ఎత్తుకొని పోలని. దొండకాయలు దోటి లేకుంటే బూజికట్టితో దొండకాయలు వచ్చాను. మమ్మల్ని ఇంటికాడ దొండకాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు ఉంది. దొండకాయలు బాగా కాస్తాయి. వస్తుంది, ఎన్ని దొండకాయలు వేస్తాయి చూపిస్తుంది. దొండకాయలు అయితే మొత్తం బీగినాం. 1.5 కేజీ 2 కేజీలు ఏమి ఉన్నాయి దొండకాయలు. ఇవన్నీ కవర్ నిండా. ఈ నిమ్మకాయలు అయితే వచ్చినాయి. ఇవైతే పైన చుట్టూ మల్లెపూలు ఇవి వచ్చినాయి. ఇంకా దొండకాయలు ఈడుండాయని పైన ఇంకా బిక్తా ఉన్నారు. అవి దోటి లేకుండా కాబట్టి కొంచెం కష్టం ఉంది పీకాలంటే. కట్టితోనే బిక్తా ఉండదు అన్నీ. సినిమాకి పోయి వాళ్ళు అయితే వచ్చినారు. వాళ్ళ కోసం వీళ్ళంతా కాసుకొని ఉన్నారు. వచ్చినారా నాయన అని. ఒక్కొక్కడు సినిమాకు. ఏరా బాగుంది సినిమా, చూసినారు? అసలైనా సినిమా బాగుందా? సూపర్ కామెడీ. వాళ్ళు ఇక్కడ కామెడీ చేశారు, ప్రపంచంలో ఎప్పుడు అంత కామెడీ చేశారు, నాకన్నా ఎక్కువ చేశారు. ఈ కామెడీకి ఏందో ఇంటికి విన్నాక మేము రీజన్ అయితే చెప్తాం. మీ ఇద్దరు, నేను ఆయన. ఏందో రాచంద్రుడు ఎంత బాగా పెన్ను పట్టింది చూసినా. రాయమా రాయమా. కెమెరా నైన్కి కూడా తెలుసు బా. చూడు ఎంత బాగా పెన్ను పెట్టుకుంటుందో చూడు. రాయమా రాయ్. బా ఇప్పుడైతే నేను వచ్చిన ఇంటికి.
ఇంటికి వచ్చి బీగాలు తీస్తానే అది చూడండి ఎట్టగానే వచ్చినాయో నీట్గా పెట్టిపోతే ఎట్ట చేసి పెట్టినాడు. వంట రూమ్ ఏం చేసినాడు, వంట రూమ్ క్లీన్గానే ఉంది. బెడ్రూమ్లో అయితే కట్టెల బ్యాగు, అయ్యో లైట్ అవసరానికి ఏది వేయాలో కూడా తెలీదు. బెడ్రూమ్లో టవాల్ ఒకటి విసిరేసినాడు అంతే. ఇది ఒక బ్యాగ్ పెట్టినాడు అంతే, నీట్గా ఉంది అంతా. దివాన్ తెచ్చానా నాకు కోపం వస్తుంది. అది నీట్గా పెడితే తొక్కి 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 గబ్బు చేసి పెట్టేసింటాడు. మా తమ్ముడు వాళ్ళు ఈయన వచ్చినారు ఇంటికి, నేను ఆడ ఉండగా నలుగురు కలిసి గబ్బు చేసినారు. ఈ నుంచి రెడీ అయ్యి సినిమా హాల్కి పోయినారు. మొత్తం చూడు ఎట్టు చేసినాడు. వస్తున్నాడు బా ఏంది బైది నేను ఏం చేయాల అసలు, నేను ఏం తగల కూడా తగల పిల్లకాయలే. వాడు గొడవలు దమ్ముకున్నాడు తినేసి అన్నిటి వేసాడు. కుర్చీ ఏదేడా కుర్చీ ఒకసారి పోయింది, బొమ్మ ఒకసారి పోయింది, అన్నీ ఆడొకటి ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ సర్దుకోవాలి నీట్గా. పొద్దున్నే గుడలన్నీ ఈయనటి గోవాకు పోవాలా రేపు గోవాకు పోవాలంట. అందుకు ఈరోజు అని చెప్పినాడు, ఈరోజు సాయంత్రం పోవాలని చెప్పి. పొద్దునైతే గుడలు అయితే ఉతికేసిపోయిన పోతా గుడలన్నీ ఈయనటి వరకు మొత్తము. నేనైతే వాషింగ్ మిషన్కే వేస్తా, చిన్న వాషింగ్ మిషన్ అనమాట. ఉతికేదే మళ్ళీ దేవేసుకోవాలా. ఆ వాషింగ్ మిషన్కి అయితే వేస్తా. పొద్దున్నే అయితే మా పిన్ని వాళ్ళందరూ వచ్చినారు, ఇక్కడే ఉన్నారు. తినేసి అందరం నిన్న నైట్ వచ్చినారు. తిని మేమందరం అయితే వెళ్ళిపోయినాం ఆడికి. పొద్దున్నే టిఫిన్ తినేసినారు అందరం. గుడలు కూడా ఉతికేసి వెళ్ళిపోయినా. ఇప్పుడైతే వచ్చిన ఇంక మా పిన్ని వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోయినారు. మా చెల్లెలు ఒకటి అవుతుంది. మా చెల్లెలు పాపకు 3వ సంవత్సరం పడింది అనమాట. నిన్ననే పుట్టినరోజు చేసాం కదా, 3వ సంవత్సరం పడింది. ఇంకా మంగళవారం వస్తుంది 3వ నిద్రకు పోదామంటే, ఇంకా 5వ నిద్రకి అయితే పోతానని మా చెల్లెలు వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా నేనైతే పోతాను, మీరు రేపు వస్తాలే అని చెప్పిన. ఇంకా వాళ్ళైతే ఇక్కడ వచ్చి నిద్ర చేయకూడదు, ఆడే చేయాలి 5 నిద్రలని రాలే ఇడికి. వాళ్ళు మన్నాడు వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు నా బట్టలు అయితే ఉంటాయి, ఆయనటి అయితే అయిపోయినాయి కదా. నా అయితే ఈరోజు నైట్కి ఎట్ట తిరిగి వాషింగ్ మిషన్కి వేసేస్తా. నైట్కి వేసేసి నైట్ దేవేసి పక్కన పెట్టేసి రేపు పొద్దునైతే ఆరేస్తా. నీళ్ళన్నీ ఒడిగిపోతాయి. ఇప్పుడు ఇల్లు అయితే మొత్తం ఎంత క్లీన్ చేసేసి అడుగుతా అన్నం చేసేమన్నా చేయమంటాడో, లేదంటే ఆర్డర్ పెడతాడో. నేను చెప్పినా చెప్పకపోయినా ఆర్డర్ అయితే పెడతాడు. ఎందుకంటే ఆయనకు అన్నమే సహించడంలో ఏమైందో ఏమో, దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ తీయాలి. అన్నం దిష్టి అయినా రేపైనా తీయాలి నిండుకుండా అన్నంతో. అసలు అన్నమే తిననంటున్నాడు. నీసుంటే అంత తింటున్నాడు, లేదంటే అది కూడా తినడంలే అస్సలు. నాకొద్దు అంటున్నాడు. మా అమ్మలు ఇంటి భంగపడుతున్నాడు. నిన్నైతే మా అమ్మలు కూడా తినలే. నిన్న నైట్ ఏమో 1 చపాతి తిన్నాడు అంతే. మా అమ్మల ఇంట్లో వచ్చేసినాడు. మధ్యాహ్నం అన్నం పెడితే అంత అన్నము, కొంచెం మటన్ చికెన్ వేస్తే అవి కూడా తినలే. అంత అన్నం తిన్నాడు. మటన్తో చికెన్ తట్టే మిగిలి చేసి పెట్టేసాడు. తినడం లేదు అసలు. అన్నం దిష్టి తగిలింది ఏం పాడో కానీ. ఇప్పుడైతే ఇంట్లో పనులు ఒక్కొక్కటి ఫాస్ట్గా అయితే చేసేసుకుంటా. ఇప్పుడైతే వచ్చినాడు చెప్పు, ఇంకా అదే కదా డైలాగ్. అదేలే, వచ్చినాడు ఇంతకుముందే వచ్చినాడు. తినేసినాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పప్పు తెచ్చిన, ఉత్త అన్నం చేసేసిన, గుడలన్నీ దేవేసిన. నాకైతే దిష్టి తగిలినట్టుంటే వచ్చినాడు, దిష్టి తీసినాడు. ఒకరో హుషారు వచ్చింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దగ్గరలో ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, పెద్ద సర్ప్రైజ్. నాకు నచ్చదు అది. ఏం చేద్దాం చూడండి.